అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, విద్యార్థి నాయకులు ఏమంటున్నారు, దానికి సంబంధించి చర్చించబోతున్నాం. ఈరోజు వైఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత రాజేష్ నాయక్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రాజేష్ నాయక్ గారు. నమస్తే అండి. ఎలా ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే పెనం నుంచే పొయ్యిలబడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణలో పరిస్థితి అంతా చూసుకుంటే పెనం నుంచి వెళ్ళి పొయ్యిలబడ్డ పరిస్థితి. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఒక ఇంట్లో ఎలుక జొర్రిందని తెలంగాణ ప్రజలు ఏం చేసిరు అని అంటే ఇల్లునే గాలబెట్టుకున్నారు. ఇలా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, కార్మికులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, మీ జర్నలిస్టులు సంతోషంగా లేరు, ఏ వర్గం సంతోషంగా లేరు. దేనికి లేరు? 365 రోజుల్లోనే అన్నీ అయిపోతాయా? 365 రోజుల్లో అన్నీ అయితే అని చెప్పేసి మేము అంత వేగ్గా మాట్లాడే ప్రయత్నం మేము చేయము. ఎందుకు అని అంటే నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని. సిగ్గు, శరం, మానం, మర్యాద ఎలాంటిదైనా ఈ రేవంత్ రెడ్డికి ఉంటే నేను వచ్చిన 100 రోజుల్లోనే నేను మొత్తం కంప్లీట్ చేస్తా, ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేస్తా అన్నాడు. అడిగే దమ్ము మీకుందా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము మీకుందా? ప్రశ్నిస్తున్నాం కదా. ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఏ రోజైనా ఇక్కడున్న మేధావి వర్గం కానీ ఇక్కడున్న సామాన్య ప్రజలు కానీ, సామాన్య ప్రజలు బయటకు వచ్చి మాట్లాడుతారు తరపున. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2014-18లో వీళ్ళకు అదే స్థాయిలో అమలు చేసిర్రా మీరు? ఇచ్చిన మేనిఫెస్టోలకి డబల్. మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలలో లేని అంశాలు కదా, ఉన్న వాటిని ఏ పార్టీ అమలు చేశారు చెప్పు. ఏం చేయలేదో చెప్పండి మీరు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 165,000 ఉద్యోగాలు భర్తీ చేసి 10 సంవత్సరాల కాలంలో కేవలం 165,000 ఉద్యోగాలు కల్పిస్తారా? 2,10,000కు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తే 165,000 ఉద్యోగాలకు మేము భర్తీ చేసినాము. 35,000 ఉద్యోగాలకు ఎగ్జామ్లు కంప్లీట్ చేసినాము. కానీ 365 రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం నష్టం జరిగింది? మేము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ పత్రాలు ఇచ్చేసి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడుకునే ఈడు మాట్లాడతారు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం గురించి. ముఖ్యమంత్రి నీకు సిగ్గు బ్రదరు. ఇక్కడ ఇదే యువ వికాసం పేరు మీద మేనిఫెస్టో రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకే కనుక దమ్ము ధైర్యం ఉంటే ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి పొమ్మంటావా నువ్వు? ఇదే అశోక్ నగర్కి పొమ్మంటావా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి పొమ్మంటావా? నిరుద్యోగులు చెప్పు తీసుకొని తరిమిస్తారు వీళ్ళను, వాడు ఎవడైనా కానీ. మరి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల చేసి కాంగ్రెస్ పార్టీ సభ పెడితే మరి ఎవరు చెప్పు తీసుకొని కొట్టలే కదా? ఆ చెప్పు ఏమైంది మరి? ఇగో వాళ్ళు ఎంతమంది వచ్చిళ్ళు ఆ నిరుద్యోగ సభకి? ఎవరు వచ్చిళ్ళు? ఎన్ని లారీలు బయట నుంచి వచ్చినాయి? ఆడని వచ్చిన నిరుద్యోగులు ఎవరు? మహిళలు వచ్చిళ్ళు. బయట నుంచి బస్తీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి 300, 400 రూపాయలు, 500 రూపాయలతోటి మహిళలు వచ్చిండ్రు. మీరు ఆ రోజు ప్రశ్నించలే కదా? ఆ రోజు ఈ చెప్పులన్నీ ఎక్కడి పోయినాయి అంటున్నా. మీరన్న ప్రశ్నకే నేను అడుగుతున్నా. ఇప్పుడు నిరుద్యోగ సభ పెట్టిళ్ళు. ఏమని నిరుద్యోగ సభ పెట్టినావు నువ్వు? నిరుద్యోగ సభ పెడితే అక్కడ నిరుద్యోగ అంశాల మీద మాట్లాడిర్రా? అక్కడికి వచ్చి కూడా కేసీఆర్ని తిడుతుర్రు లుచ్చాలు. అరే నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడుతుర్రు కదా. 50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, భర్తీ చేసినాం, ఎగ్జామ్ కండక్ట్ చేసినామని చెప్పు. బ్యాంచద్ నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు ముక్కు నేలకు రాస్తా. రైట్. రాజేష్ నాయక్ అంటే గిరిజన బిడ్డ. లగచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి ఇదే గిరిజన నాయకులు ఎక్కడి వెళ్ళి ఇప్పటి వరకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? మరి గిరిజన నాయకులు దాని మీద పోరాడిర్రు. ఆ లగచర్ల ఇష్యూలో గిరిజన నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళకి అండదండంగా ఉన్నారు. ఇక్కడ ఆ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి, వాళ్ళ అల్లునికి సంబంధించిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పెట్టాలే అక్కడ తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అక్కడ చూస్తే కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లతోటే పారకం ఉన్నది, సాగు ఉన్నది. ప్రతి ఒక్క ఎకరంలో వాళ్ళ నీళ్లు సాగు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి భూమిని దౌర్జన్యంగా దాష్టికంతో ఇలా దోచుకోవాలి, నేను గుంజుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇలానే వాళ్ళ అల్లుడికి కట్టబెట్టాలని చూస్తే తరిమి కొట్టిల్లు ఇలా. ఇక్కడ నేల ఏందన్నా, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేల ప్రశ్నిస్తుంది. ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. పుట్టిన పిల్లగాడి నుంచి చచ్చిపోయి కాటికి కాలు చాపేటోడు కూడా ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఇక్కడ అన్యాయం జరిగితే ఎవడు ఊరుకోరు. ఇప్పుడు దాదాపుగా 20 లక్షలు 30 లక్షలకు ఎకరంకు భూమిని నువ్వు 10 లక్షలు 5 లక్షలకు ఉత్తగా గుంజుకుంటా అంటే ఇస్తావా? భూమి అంటే ఆత్మగౌరవం అన్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భూమి అంటే ఆత్మగౌరవం. నువ్వు నాకున్న ఎకరంన్నర 2 ఎకరాలు గుంజుకుంటా అంటే నేను ఎట్లా ఇస్తా? అదే పక్కన ఊర్లో 500 ఎకరాలు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భూములు ఉన్నాయి. వాళ్ళు ఇవ్వచ్చు కదా. వాళ్ళు చేస్తే ఇది, వేరేటోళ్ళు చేస్తే ఇదా? అంటే పేదోడు బతకొద్దా ఈ రాష్ట్రంలో? పేదోడు బతకద్దా? పేదోడు బట్టగట్టద్దా? పేదోడు బాధ్యతలకు సంబంధించి లంబాడి గిరిజనులకు సంబంధించిన శాఖ మంత్రి ఇప్పటి వరకు లేరు. మరి మీరేం పోరాటం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఇగో
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ రీజన్ లంబడోళ్ళు, మా గిరిజన బిడ్డలు. దాదాపుగా 50 కాన్స్టిట్యున్సీలలో మా యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. వాళ్ళు వేయడంతో మేము ప్రభుత్వంలోకి వచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయాన చెప్పిండు. ఇప్పటి వరకు మా యొక్క గిరిజనులకు మినిస్టర్ పదవి ఇవ్వలేదు, ఎటువంటి పదవులలో ఉన్నత స్థాయిలలో మమ్మల్ని విడదలేడు. ఈ ప్రతి ఒక్కరు మా యొక్క గిరిజన మేధావులు కానీ గిరిజన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 100కి 200% తరిమి కొడతారు. రేపటి రోజున వీళ్ళు పంచాయతీ ఎలక్షన్లు పెడతారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, తండాలను గ్రామ పంచాయతీలు చేసింది, గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది. రేపటి రోజున అదే తండాలలో అదే గూడాలలో ఎలక్షన్లకు పోతారు కదా, అప్పుడు దాని పరిణామాలు కనబడతాయి. ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క తండ లగ్జర్లు అవుతుంది. అక్కడ అధికారులు భూములు కోల్పోడు కాదు, తిరగబడతారు, ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఇప్పుడు అడగడం వల్ల యూటర్న్ తీసుకొని నేను అక్కడ ఫార్మా కంపెనీ పెడతలేడు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నా అని చెప్పేసి మాట మార్చిన రేవంత్ రెడ్డి రేపటి రోజున నువ్వు చూడు, ఇదే మార్పు మా లంబాడ గిరిజన తండాలలో వస్తుంది. అడుగుతారు. నీకు బంగ్లాదేశ్లో ఎట్లా అడిగిర్రు, బంగ్లాదేశ్లో ఒక యువకుడు ఉద్యమం లేపితే ఆ ప్రధానమంత్రి పారిపోయి పక్క దేశం పారిపోయింది. ఆ తరహాలో తెలంగాణలో రాష్ట్రంలో ఉద్యమ నిర్మాతం జరుగుతుంది. అడుగుతారు ప్రతి ఒక్కరు. అంటే పూర్తిగా కోల్పోయిన తర్వాతనే గిరిజనులు మేల్కుంటారు. అంటే ఇప్పుడు లగచర్ల ఘట్టంలో మేము దాడి జరగలేదని కలెక్టర్ చెప్పిండు, వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, దాదాపుగా 37 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరిగింది. మొత్తం నష్టం జరిగిన తర్వాత ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు మా వాళ్ళు గిరిజనులు, ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేశారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి బయటికి వచ్చి మాట్లాడారు ముక్త కంఠంతో. నాడు జయహో కాంగ్రెస్ అన్నోళ్ళు ఇవాళ బొందబెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసిళ్ళు. నువ్వెందుకు అట్లా అనుకుంటాను? ఇవాళ ఇదే మీ వైఆర్ టీవీకి సంబంధించిన మీడియా, మీకు సంబంధించిన మైకులు, మీకు కెమెరా తీసుకొని మా తండాలలో అడుగు. రేవంత్ రెడ్డిని ఓహో అంటారా, చెప్పు తీసుకొని కొడతారా? మిమ్మల్ని మీరే అడగండి. మేము అడగము, మేము ఒక ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మేము అడగము.